ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 28, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన విశ్రమించి ఆ దినాన్ని ఆయన ప్రతిష్ఠించారు. ఎవరి కొరకంటే ఆయన ప్రతిష్ఠిత జనాంగము కొరకు ఒక దినాన్ని ఆయన సిద్ధపరిచారు. ఆ దినము దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము. ఆ దినమున మనము కూడా ఆయనతో గడపాలని, ఆయనతో ఉండాలని, ఆయన్ని కీర్తించి స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచాలని ఆ దినాన్ని దేవుడు మహిమతో నించున్నారు. ఆ దినము ఆ మందిరములో మనము సమకూడి దేవుని మహిమను పొందుకోవడానికి, అలాగే మనము కూడా దేవుని మహిమపరచటానికి ఆ దినమును ప్రతిష్ఠించారు. ఆ మందిరాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మందిరాన్ని దేవుడు ఆయన మహిమతో నింపి ఉన్నారంట. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన యొక్క మహిమను ఆయన మరుగుపరుచుకున్నారు. దేవుని మందిరాన్ని మహిమపరిచారు, మహిమతో నింపి ఉన్నారు. అలాగే తన పిల్లలమైన మనల్ని మహిమపరచటానికి, ఘనపరచటానికి, మనల్ని ఉన్నతంగా ప్రజలకు చూపించటానికి, లోకానికి చూపించటానికి మనల్ని కూడా మహిమపరిచారు. ఆయన ఏ మహిమనైతే ఆయన విడిచిపెట్టుకున్నారో, మరుగుపరుచుకున్నారో ఆ మహిమను మన ద్వారా పొందాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన చిత్తము చొప్పున, ఆయన ఇష్టము చొప్పున మనము జీవించి ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆ దినమున, ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడిపి, దేవునితో గడిపి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుని యొక్క మాటలను విని మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన ఆత్మను బలపరుచుకుంటూ ఫలభరితంగా దేవుని సన్నిధిలో ఉండాలని, మన జీవితాంతము దేవుని రుణము తీర్చుకునటానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.